ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అనేక శాఖలకు మంత్రిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా వ్యవహరించనున్నారు. ఏకంగా ఆయన ఇన్ని శాఖలకు నేతృత్వం వహించడంతో సహజంగానే జనసేన పార్టీ రాష్ట్రం నలుమూలల గ్రాస్ రూట్ లెవెల్లో అభివృద్ధి చెందుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సహజంగానే ఈ ఫ్యాక్టర్ యాంటీ ఫ్యాన్స్లో ఈర్ష్య, అసూయ, ద్వేషాలను రేకెత్తిస్తోంది. వారు సోషల్ మీడియాలో ఇతర హీరోల అభిమానుల ముసుగులో పవన్ కళ్యాణ్ గారిపై బురద చల్లడానికి ట్రై చేస్తున్నారు. వీరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది ఉన్నట్లు బోగట్ట. ఒకడు అంటాడు కదా, ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్కు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఒరే పువ్వా, 5వ క్లాసు ఫెయిల్ అయిన గుట్కా నానిగాడు కూడా మంత్రిగా చేసినప్పుడు ఇలాంటి చచ్చు ప్రశ్న ఎందుకు వేయలేదురా? నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, క్వాలిఫికేషన్ కాదురా చవట సన్నాసి. ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్స్ అందరూ కూడా సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఏంట్రా అక్కుపక్షి అంటున్నారు జన సైనికులు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారిలా ఇంగ్లీష్ను మాట్లాడగలవా? పవన్ కళ్యాణ్ గారికి సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఉన్నంత అవగాహనలో నీకు 10% అయినా ఉందేంట్రా చవట సన్నాసి అని ప్రశ్నిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ గారిపై ఏడుపుకి అసలు సిసలు కారణం ఏమిటంటే, అత్యధిక శాఖలతో, డిప్యూటీ సీఎం స్టేటస్తో, దాదాపుగా ముఖ్యమంత్రికి సమానమైన స్టేటస్ను పవన్ కళ్యాణ్ గారు ఎంజాయ్ చేస్తుండడమే అని తెలుస్తోంది.